ఆయన నవ్వించగలడు, కవ్వించగలడు, ఆడించగలడు, పాడించగలడు, ఏడిపించగలడు, ఏదైనా మన చేత చేపించగలడు. అందుకే కోటా శ్రీనివాసరావు గారు ఈజ్ అ లెజెండరీ యాక్టర్. తెలుగు సినిమా ఒక ప్రపంచం అయితే అందులో ఆయనది ఒక సపరేట్ కోట. మళ్ళీ ఇలాంటి కోట తెలుగు సినిమా నిర్మించగలదా అంటే నిర్మించలేదనే చెప్పగలం. సినిమా వల్ల కొంతమందికి పేరు వస్తుంది, కానీ కొంతమంది వల్ల సినిమాకే పేరు వస్తుంది. అలాంటి వాళ్ళలో కోటా శ్రీనివాసరావు గారు ఒకరు. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్, ఫైనెస్ట్, వర్సటైల్ యాక్టర్ ద వరల్డ్ సినిమా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. బాబు మోహన్ గారితో ఆయన చేసిన కామెడీ సీన్స్ మనం ఎప్పటికీ మరవలేం. ఏ హీరో హీరోయిన్ కైనా అంత కెమిస్ట్రీ ఉంటుందో లేదో నేను చెప్పలేను, కానీ కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ కెమిస్ట్రీ అయితే ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఇప్పటికీ మామగారు మూవీలో వచ్చే వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే ఎన్నిసార్లు చూసినా నవ్వుకోవచ్చు. కోటా శ్రీనివాసరావు గారు చనిపోయాక ఆయనకు నివాళులు అర్పించడానికి బాబు మోహన్ గారు వచ్చి ఏడుస్తుంటే నాకే నీళ్లు తిరిగాయి. వాళ్ళిద్దరి అనుబంధం అలాంటిది. మీరెక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఓం శాంతి.